ఏమండి మీకు ఇలా తిరగడానికి దాన్ని సార్ ఇప్పుడు పర్మిషన్ సర్వమత ప్రచారం చేసుకోవాలి. ఎవరు చేశారు? రాజ్యాంగం చెప్తుంది మత కదా. ప్రచారం చేయమని చెప్పలేదు. రాజ్యాంగం చెప్తుంది మత కదా. ప్రచారం చేయమలేదు. ఎవరిని కూడా బలవంతంగా చేయలేదు కదా. మత ప్రచారం చేయమలేదు. ఇళ్ళకి తిరిగి కరపత్రాలు పంచడానికి పర్మిషన్ ఉండాలి. కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు. అవన్నీ కాదు మానేడు, అవన్నీ వదిలేండి. అవి తీసుకుంటారా మానేస్తారు, అక్కడికి వస్తారు కదా. మా గుడి దగ్గరికి వస్తేనే మేము దండం పెడతాం కానీ ఎవరింటికి వెళ్ళి మేము తిరగం. మీరు తిరగరు. ఎందుకు తిరగాలి? మీరు తిరగకూడదు. మీరు తిరగకూడదండి. మా ధర్మశాస్త్రం అయితే చెప్తుంది. నేను చెప్తాను, రాజ్యాంగం చెప్పలేదు. ఆ మాట మాట్లాడకండి. రాజ్యాంగంలో చూపించండి ఎక్కడుందో. ఎవరు తెలియని వాడికి తెలియనిగో ఇలా చదువుకోని వాళ్ళకి చెప్పండి మీ కబుర్లు. ఎవరు చదువుకోలేదు, మీరున్నారు, వీళ్ళు ఎవరు చదువుకోలేదు కాబట్టి వాళ్ళ దగ్గరే చెప్తారు. నాలాంటి వాడితో మాట్లాడలేరు. ఎవరండి అది చెప్పండి. రాజ్యాంగంలో ఎక్కడుంది? మత ప్రచారం చేయమని ఎక్కడ పడుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఏమి ఇచ్చారో తెలుసు చెప్పండి. చాలా చూసారు. చేసుకుంటారు. స్వేచ్ఛ ఉందండి. మతాన్ని అందులో తప్పే ఉందండి. అందులో తప్పే ఉంది. అందులో తప్పే ఉందండి. అందులో మందు ఏమైనా తాగమని ఉందా? అందులో తప్పేమైనా ఉందని చెప్పండి. ఇప్పుడు అందులో చెడిపోమని అయితే ఏం లేదు కదా. అందులో చెడిపోమని అయితే ఏం లేదు కదా. మత ప్రచారం కాదు. ఇద్దరు భార్యలు ఉన్న వాళ్ళు మానేశారు. మంచి జరుగుతుంది. పుట్టక ముందు కొన్ని వేల సంవత్సరాల మీరు అలాగే బ్రాహ్మణులు నమ్ముకున్నారు సార్. అవన్నీ మాట్లాడారు కాబట్టి పర్మిషన్ లేదు. బలవంతం ఇలా తిరగడం కరెక్ట్ కాదు. ఇది ఎంతవరకు మీరు కంప్లీట్ ఏం చేసుకోండి మేము తిరుగుతాం. ఇది కరెక్ట్ కాదు.